క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన తిరువూరు రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చిన డెడ్లైన్ ముగియడంతో అసలు ఏం జరగబోతోంది, టీడీపీ అధిష్టానం వేసిన విచారణ కమిటీ ఏం తేల్చబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు కొలికపూడి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో పార్టీ వ్యవహారాల పరిశీలనకి కమిటీ వేసింది అధిష్టానం. గత 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, కొలికపూడి వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని చిన్ని, మంతెన సత్యనారాయణ రాజుని అధిష్టానం ఆదేశించింది. రంగంలోకి దిగిన కమిటీ తిరువూరులో జరుగుతున్న వ్యవహారాలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, కొలికపూడిపై వస్తున్న ఆరోపణలు, తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తీరుపై ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నివేదిక తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం అధిష్టానందే అంటున్నారు ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. గతంలో కూడా పలు సందర్భాల్లో కొలికపూడి తీరు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే 2 సార్లు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో క్రమశిక్షణా సంఘం ముందు ఆయన హాజరై వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని, అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటారని తెలియజేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన ఏఎంసీ మాజీ చైర్మన్పై పంచాయతీకి దిగడం హాట్ టాపిక్గా మారింది. కమిటీ నివేదిక, అధిష్టాన నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇక కొలికపూడి వర్సెస్ రమేష్ రెడ్డి వివాదంలో ఇంకా అక్కడ హాట్గానే ఉంది వాతావరణం. ఇక్కడికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్లో రెడీగా ఉన్నారు సమాచారం అందించడానికి. ఈశ్వర్, ఏంటి ఇప్పుడు కొలికపూడి ఏం చేయబోతున్నారు, పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరుగుతోంది? తిరువూరులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి, అలాగే తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలికపాటి శ్రీనివాస్కి, వీళ్ళిద్దరికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గంగా రమేష్ రెడ్డి తన మీద అక్కడ పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ సహజ వనరుల వాటికి సంబంధించిన విక్రయాలు కావచ్చు, వాటికి సంబంధించిన రవాణాలో జోక్యం చేసుకుంటున్నారు. దాన్ని నిలువరించే ప్రయత్నం చేసినందుకు తన పైన ఇట్లాంటి కంప్లైంట్స్ చేస్తున్నారన్నది తిరువూరు ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే ఇటుపక్క నుంచి ఎంపీ వర్గంగా చెప్తున్న రమేష్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా వస్తున్న వాళ్ళ వాదన చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి రివెంజ్ తీర్చుకుంటున్న వైసీపీ కార్యకర్తలకు సపోర్ట్గా ఈ ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. ఆయన అక్రమ దందా వాళ్లతో కొనసాగిస్తున్నారు. అదే దందాన్ని టీడీపీ శ్రేణులతో కొనసాగించే ప్రయత్నం చేయమని మేము అడుగుతున్నాం అన్నట్టుగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. సో అక్కడ జరుగుతున్న 2 వ్యవహారాలు అయితే అవి నేరుగా ప్రత్యక్షంగా బయటికి రావట్లేదు, కానీ మిగతా అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే రమేష్ రెడ్డి గతంలో మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఆయన గతంలో ఒక గిరిజన మహిళతో ఒక లోన్ ఇప్పించేందుకు చాలా అశ్లీలంగా మాట్లాడారంటూ ఒక వీడియోని, ఒక ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన్ని ఇమీడియట్గా ఒక గిరిజన మహిళ పట్ల లోన్ ఇప్పించేందుకు ఆ మహిళని తన వద్దకు రావాలని ఆడియోలో స్వయంగా మాట్లాడిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేదంటే నేను 48 గంటల్లో రాజీనామా చేస్తానని చెప్పి ఆయన కరెక్ట్గా 48 గంటల క్రితం, ఇంకా 2 రోజుల క్రితం ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు పార్టీకి. అయితే దాని పట్ల పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎందుకు ఆ విధంగా జరుగుతున్నాయో వివరించాలంటూ ఒక కమిటీని వేసింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రస్తుతం జోక్యం చేసుకున్నారు. అచ్చెన్నాయుడు శ్రీనివాస్కి ఫోన్ చేసి దానికి సంబంధించి ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దు, దానికి నేను అధిష్టానంతో నేను మాట్లాడుతాను, దానికి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అచ్చెన్నాయుడు కూడా జోక్యం చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ఎలా ఇస్తుంది, ఎందుకంటే కమిటీలో ఉన్న సభ్యులు, ఎంపీ కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎంపీకి తనకి మధ్య ఇట్లాంటి వారు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఇచ్చే నివేదిక పట్ల ఎంత పవిత్రత ఉంటుంది అన్నది ఎమ్మెల్యే వాదన, ఆరోపణగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పార్టీ మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా రివైవ్ చేస్తుందా, ఇంకేదైనా నివేదికని వేరే థర్డ్ పార్టీ నుంచి నివేదిక తెప్పించుకుని దాని మీద చర్యలు తీసుకుంటుందా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పటికి 2 సార్లు పార్టీ అధిష్టానం వద్ద గతంలో అయితే రాజీనామా అంశం మీద ఫస్ట్ రాజీనామా చేస్తారన్న కొలికపూడి శ్రీనివాస్ ఇప్పుడేమైనా మళ్ళీ మాట మార్చారా, దాటవేట ధోరణిని ప్రదర్శించారా కొలికపూడి? ఆయన దాని మీద స్పందిస్తూ పార్టీ జోక్యం చేసుకుని ఒక కమిటీని నియమించింది కాబట్టి
పార్టీ వాటి పట్ల జోక్యం చేసుకోకపోతే లేకపోతే తన ఆరోపణలను పట్టించుకోకపోతే ఖచ్చితంగా తను రాజీనామా చేసేవాడిని. కానీ పార్టీ జోక్యం చేసుకున్న కమిటీని నియమించింది. అదే సమయంలో మంత్రి మాజీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా తనకు ఫోన్ చేసి తనకి దానికి సంబంధించి అధిష్టానంతో నేను మాట్లాడుతున్నాను, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని నాకు సూచించారు. కాబట్టి ప్రస్తుతానికి నేను వేచి చూస్తున్నాను. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణ కూడా ఆ కమిటీలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీ కూడా ఉన్నారు కాబట్టి ఆ కమిటీకి ఎలా శాంటిటీ ఉంటుంది అన్నది ఆయన ఆరోపణ. సో వీటన్నింటినీ మళ్ళీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ నివేదికలో ఎలాంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి, లేకపోతే వాటికి సంబంధించి అక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద పార్టీ అయితే సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పల్లా శ్రీనివాస్ కూడా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద దృష్టి సారించారు. వాళ్ళందరినీ పిలుచుకున్న నియోజకవర్గ నేతలు కూడా కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయం వద్దే ఒక వర్గం ఇప్పుడు వచ్చి కొలికిపూడి మీద ఫిర్యాదు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటినీ క్రోడీకరించుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, తర్వాత మాట్లాడతాను. ఓకే, నన్ను కూడా చేయనియండి. ఆగండి, నన్ను కూడా చేయనియండి. Cancer Healer Center, a new beginning.